చియా 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 అని అరిచింది అనుకోండి, వెంటనే మాకు వాళ్ళు ఏమనిపిస్తుంది, ఎక్కడో సింపుల్ అందుకనే ఇట్లా అరుస్తుంది. చియా 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 అని అరిచింది అనుకోండి, నాకేదో కీడు సంభవించబోతుంది, నాకేదో కీడు జరుగుతుంది. పిట్ అరిచింది అనుకోండి, రూ అని ఉమ్మేస్తున్నారు. ఏమని పిట్ అరిస్తే పిట్ అరుపుకే అంత భయమా? ఎందుకంటే భయం చిన్నప్పుడు మనకు భయాలు నేర్పించారు. చెడిపి తెలిసిన వాళ్ళట రక్తం జుర్రేసి తీసుకొచ్చి ఆ రక్తంతో వండుతారట. అది పిచ్చి కాకపోతే చూడండి, ఇటువంటి మూఢనమ్మకాలు మంది అన్ని నూరు పోసారు. ఇటువంటి నమ్మకాలు మనకు ఏం చేశారు, చిన్నప్పటి నుంచి మనకు చెప్పి 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 మనల్ని భయపట్టారు. అని తుమ్ముతారు అనుకోండి, వెంటనే ఎక్కడైనా ప్రయాణం చేసిన వాళ్ళు ఆగిపోతారు. ఎవరైనా ప్రయాణం చేస్తే వెళ్ళిపోతున్నారు అనుకోండి, అలాగా వెంటనే పిల్లలకి ఎదురొచ్చింది అనుకోండి, కొందరు ప్రయాణం కూడా కొనసాగిస్తారు. ఒక కాలు ఇలా పట్టుకున్నారంట గుండెని, ఇదిగో నేను పట్టుకుంటున్నాను కాదు, కొందరు 4 కాలు ఉంటాయంటేమో కాదు, 3 కాలు చూసుకోవాలి. నేను పట్టుకున్న ఒకటే అంటేమో లేదు అన్నారు. నేను పట్టుకున్న కొందరు 3 కాలు అన్నట్టుగా వాదిస్తుంటారు. ఎంత చెప్పినా కొందరు నమ్మరు, వినరు. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని కూడా మాకిచ్చి దేవా మాకు జీవము ఊపిరి అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, మీ గ్రంథంలో నుండి తండ్రి కొన్ని విషయాలు మేము ఈరోజు నేర్చుకోబోతున్నాము. చక్కగా నేర్చుకొని దాని ప్రకారంగా నడుచుకోవడానికి సహాయం దయచేయండి. మేము ఏమైనా విడిచిపెట్టడానికి మాకు సహాయం దయచేయండి. దేవా ఈ యొక్క ఆరాధనను మొదటి నుండి చివరి వరకు దేవా మర్యాద పూర్వకంగాను మీకు మహిమకరంగాను జరుపులాగా సహాయం దయచేయమని. అలాగే తండ్రి, నీ యొక్క పిల్లల మధ్య నీ వాక్యాన్ని బోధిస్తుండగా నీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించండి. వారికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి తండ్రి నీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మనవులు మీ ప్రియ కుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మొదటిగా మనలందరినీ కూడా కని ఈ భూమి మీద మనల్ని పోషిస్తూ మనుషులందరినీ కూడా సంరక్షిస్తూ మనుషులందరికీ కూడా ఉపకారాలు చేస్తున్న సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవునికి, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికి కూడా లోకరక్షకుడు దేవుని ప్రియ కుమారుడు మనుషులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక ధన్యవాదములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారం అంశం పేరేంటంటే సమాజాన్ని పట్టి పీడిస్తున్న మూఢనమ్మకాలు. చెప్పండి, ఏం పేరు? అంశం పేరు సమాజాన్ని పట్టి పీడిస్తున్న మూఢనమ్మకాలు. ఇంకోసారి, సమాజాన్ని పట్టి పీడిస్తున్న మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు అని ఎప్పుడైనా మీరు విన్నారా? ఎప్పుడైనా ఈ పదం విన్నారా? మూఢనమ్మకాలు అనే పదం ఎప్పుడు వినలేదా? అసలు మూఢనమ్మకాలు అంటే ఏంటి? మూఢనమ్మకాలు అంటే అర్థం ఏంటి తెలుసుండి చెప్పండి, పర్లేదు. మూఢనమ్మకాలు అంటే అర్థం ఏంటి చెప్పాలా? మూఢనమ్మకాలు అంటే మూర్ఖపు నమ్మకాలు అని అర్థం, అపనమ్మకాలు అని కూడా చెప్పొచ్చు. మూఢత్వం అంటే మూర్ఖత్వం అని అర్థం. ఏమని? మూఢత్వం అంటే మూర్ఖత్వం అని అర్థం. మూఢుడు అంటే మూర్ఖుడు అని అర్థం. అంటే మూఢనమ్మకాలు అంటే అర్థం ఏంటంటే అది నిజము కాకపోయినా, అది అబద్ధమైన, అది వాస్తవం కాకపోయినా, అవాస్తవమైన, అది నిజం కాకపోయినా దానిని నిజమని నమ్మడమే మూఢనమ్మకం అని అంటారు. ఏమని? నిజం కాకపోయినా, అది నిజమే, అది నిజం కాదు, ఆ నమ్మకం నిజం కాదు, కానీ అదే నిజం, ఇది నేను నమ్మిందే నిజం అని నమ్మడమే మూఢనమ్మకం అని చెప్పొచ్చు. మరి మూఢనమ్మకాలు ఎక్కువగా మన ప్రాంతంలో నమ్ముతున్నారు లేదా? మన ప్రాంతంలో ఎక్కువగా మూఢనమ్మకాలతో మగ్గిపోతున్నారు. మన ప్రాంతంలో ఎక్కువ మూఢనమ్మకాలతో బ్రతుకుతున్నారు. మరి ప్రపంచంలో రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ప్రపంచంలో రకరకాల నమ్మకాలు ఉన్నప్పటికీ నిజం కానివి, అబద్ధమైన వాటిని కూడా ఈ నమ్మకము నిజము, ఇవి నిజము అని నమ్ముతున్నారు. అలాంటి వాటినే మూఢనమ్మకాలు అని అంటారు. ఏ నమ్మకాలు అంటారమ్మా?
నిజం కాకపోయినా అవి నిజాలు కావు, కానీ నిజాలు అని నమ్ముతున్నారే వాటిని మూఢ నమ్మకాలు అంటారు. అంటే మూర్ఖపు నమ్మకాలు. వాటి గురించి ఈరోజు నేర్చుకుందాం. ఎందుకంటే క్రైస్తవులైన వారు ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రకటించాలి, జ్ఞానాన్ని బోధించాలి. జ్ఞానము ప్రపంచానికి జ్ఞానాన్ని అందించేవారు క్రైస్తవులు. కానీ క్రైస్తవులైన వారు కూడా ఇంకా ఇప్పటి వరకు మూఢనమ్మకాలను నమ్ముతున్నారు, ఆచరిస్తున్నారు, అనుసరిస్తున్నారు. అనేక మందికి అటువంటి మూఢనమ్మకాలను నూరిపోస్తున్నారు. కనుక ఈరోజు కొద్ది నిమిషాల పాటు మరి నేర్చుకుందాం. ఇందాక చదువుకున్నారు కదా, మరి చదివారు మరి సంగపెద్ద గారు ఏమని చదివారు? ఆయన ఆదికాండము 9వ అధ్యాయంలో చదివారు. ఏమని? ఇంద్రధనుషు గురించి. ఇంద్రధనుషు ఎంతమంది చూశారు? ఒకసారి చేతులు ఎత్తారా? ఇంద్రధనుషు అందరు చూశారు కదమ్మా. మీరు చేతులు ఎత్తకపోయినా అందరు చూశారు, అవునా కదా? ఇంద్రధనుషు ఎక్కడ కనబడుతుంది మనకు? అదే. ఆ ఇంద్రధనుషు ఎందుకు వస్తుంది ఒకసారి ఎవరైనా చెప్పగలరా? ఆ ఇంద్రధనుసు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసి చెప్తారా ఎవరైనా? చెప్పండి అమ్మా, చెప్పండి మీరు. ఇంద్రధనుసు ఎందుకు దేవుడు ఏర్పాటు చేసాడు? అసలు ఇంద్రధనుసు మేఘాలపై ఎందుకు రావాలి చెప్పండి ఒకసారి. తెలుసా? మీకు తెలుసా? చెప్తానైతే వినండి. దేవుడు నోవాహు ద్వారా ఏం చేశాడండి? ఓడ కట్టించాడు. ఏం కట్టించాడు? ఓడ కట్టించాడు లేదా? నోవాహు అని పేరు విన్నారా? దేవుడు నోవాహును ఏర్పరచుకుని, నోవాహు ఎవరు? నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవునికి భయభక్తి కలిగి జీవించినవాడు. ఆ నోవాహు కాలంలో అందరూ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పాడైపోయారు, చెడిపోయారు. అంటే పాపం చేసి పాడైపోయారు. అలా పాడైపోయినప్పుడు దేవుడు నోవాహును ఎన్నుకొని నోవాహు అతని భార్య, వినాలందరూ కూడా, నోవాహు అతని భార్య, నోవాహు గారి భార్య, అలాగే నోవాహు గారి పిల్లలు, 3 పిల్లలు. ఎవరెవరు? సేము, హాము, యాపెతు. 3. నోవాహుకి ఎంతమంది పిల్లలు? సేము, హాము, యాపెతు. నోవాహు భార్య. అలాగే సేము, హాము, యాపెతు వీళ్ళకి కూడా 3 అన్నదమ్ములకు భార్యలు ఉన్నారు. అంటే నోవాహు కోడళ్ళు అన్నమాట, కోడళ్ళు. మొత్తం ఎంతమంది? 8 అన్న. అంటే నోవాహు భార్య 2, సేము, హాము, యాపెతు వాళ్ళ భార్యలు 6 ప్లస్ వీళ్ళు 2, 8 మంది. 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. వినాలందరూ కూడా. అక్కడ చాలా మంది కుటుంబాలు ఉన్నప్పటికీ 8 మంది మాత్రం రక్షింపబడ్డారు. అలాగే ఆడది, మగది. వినాలందరూ. ఆడ జంతువు, మగ జంతువు, ఈ రెండింటిని ఇక్కడ ఓడలో చేర్చాడు దేవుడు. ఎందుకంటే జంతువులన్నీ కూడా నాశనం చేస్తాను అన్నాడు దేవుడు. జంతువులను, మనుషులందరూ కూడా నాశనం చేస్తాను అంటే దేవునికి అంత కోపం వచ్చింది అనమాట. అలాగా రెండేసి అంటే మగది, ఆడది, జంతువులు, రకరకాల జంతువులు ఉన్నాయి మనకు, రకరకాల జంతువులు మనకు కనబడుతున్నాయి. అటువంటివన్నీ కూడా ఇక్కడ నోవాహు ఓడలో చేరిపోయాయి, సురక్షితంగా అక్కడ చేర్చబడ్డాయి. అలాగే నోవాహు కుటుంబం, మిగతా అన్ని కుటుంబాలను దేవుడు ఏం చేశాడంటే ప్రచండమైన వర్షాన్ని కురిపించి, జలప్రలయం అర్పించి చంపేశాడు. ఎవరిని? జీవరాశులన్నిటినీ, మనుషులందరినీ కూడా చంపేశాడు. కానీ దేవుడు తర్వాత బాధపడ్డాడు. నిజంగా మన కడుపున పుట్టిన వారు ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఒక్కడిని మాత్రం బ్రతకనిచ్చి అందరిని చంపేస్తే మనకు బాధ ఉంటుంది? బాధ ఉండదు? కొన్నిసార్లు కొట్టేస్తుంటాం, బాగా చిత కొట్టేస్తుంటాను. నేను కూడా మా అబ్బాయిని కొడుతుంటాను, బాగా అమ్మాయిని కూడా కొడుతుంటాం. కానీ తర్వాత బాగా ఆలోచిస్తాము. తర్వాత జాలిపడి ఎందుకు కొట్టేశాను, గట్టి కొట్టేసాను, ఎందుకు కొట్టేశాను అనుకొని మనం బాధపడుతుంటాం. అలాగే దేవుడు అందరిని, మనుషులందరినీ, జీవరాశులన్నింటినీ చంపేశాడు. కొన్ని మాత్రం, అంటే ఆడ మగ మాత్రం జంతువులు మాత్రం కొన్ని చేరాయి. ఆడచీమ, మగచీమ, ఆడ ఏనుగు, మగ ఏనుగు, ఇలా జంతువులన్నీ కూడా ఆడ మగ మాత్రమే ఇక్కడ నోవాహు ఓడలో చేరుకున్నాయి. అలాగే నోవాహు కుటుంబం 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు. అక్కడ చాలా 40 రోజులు, 40 రాత్రి పగలు వర్షం పడింది. ఊటలన్నీ కూడా ఏమైందంటే తేలిపోయాయి. ఆకాశపు తూములు విప్పబడ్డాయి. చాలా వరకు నీరంతా 15 మూరల ఎత్తు వరకు నీళ్లు పైన ఏమైందంటే పైన వచ్చాయి. పర్వతాలన్నీ మునిగిపోయాయి. నోవాహు ఓడ అలాగా పర్వతాల మీద అలాగ తేలుతూ ఉంది. చాలా మంది ఎంతవరకు చేస్తారు చెప్పండి? ఈత కొట్టారు, కానీ కొంతవరకు చనిపోయారు.
ఈత కొడితే ఎంత కొడతామండి? గంట, అవునా కదా? గంట లేదంటే అరగంట, గంట లేదంటే అరగంట కొడతాం అంతే, ఇంకా చనిపోయారు చాలామంది. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు నుంచి నేను అలాగా నీటితో, అలాగా వర్షం కురిపించి నీటితో ఈ ప్రపంచాన్ని, ఈ జనాభాను, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని కూడా ఈ విధంగా నేను చంపను, జీవరాశిని కూడా చంపను అనుకొని ఏం చేశాడంటే నిబంధన చేశాడు. అంటే ఒట్టున ఏమంటారు మనం? నిబంధన అంటారు, ప్రమాణం అంటారు దాన్ని. అలాగే ఏం చేశాడంటే, ఇదిగో ఆకాశంలో ఏం కనబడుతుందంట? ఆకాశంలో ధనస్సు కనబడుతుంది అన్నాడు. ఏ ధనుసు అది? ఇంద్రధనుస్సు. ఇంద్రధనుసుకి ఎన్ని రంగులు ఉంటాయమ్మా? ఎన్ని రంగులు? 7 రంగులు ఉంటాయి. ఇంద్రధనుసుకి ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. ఆ ఇంద్రధనుసు ఏం చేశాడు? దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని చూసుకొని నిబంధనను గుర్తు చేస్తున్నాడు. ఇప్పటి నుంచి నీళ్లు ఆ విధంగా భూమి మీద రావు, వచ్చి జనాలను, జీవరాశులను ఆ విధంగా ముంచావు అనుకోని. ఒక కుటుంబం మాత్రమే, అలాగే కొన్ని ఆడమగ జంతువులు మాత్రమే రక్షింపబడ్డాయి. పెంటి పోతు మాత్రమే రక్షింపబడ్డాయి, మిగతా అన్ని కూడా చనిపోయాయి. ఇలాగా నేను ఇప్పటి నుంచి జలప్రలయం రప్పించాను అని అంటాడు. చూడండి, నేను చదువుతాను, నేను త్వరగా చదువుతాను. ఆదికాండం 9వ అధ్యాయము 11 నుండి 17 వరకు నేను త్వరగా చదువుతాను. మీరందరూ కూడా ఓపిక కలిగి వినండి. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. అంటే ఇప్పటి నుంచి నాశనం అవ్వరు, మనుషులందరూ కూడా, జంతువులన్నీ కూడా ఇప్పటి నుంచి నాశనం అవ్వవు అని చెప్తూ లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు, నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచున్న నిబంధనకు గుర్తు ఇదే. నిబంధనకు గుర్తు అనమాట. ఇదే ఏటి? ఇంద్రధనుసు. నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనుసును ఉంచి తిని, అదే నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘంలో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనక సమస్త శరీరులను నాశనం చేయటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుసు మేఘంలో నుండును. నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరులలో ప్రాణం గల ప్రతిదానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నా నేను. దేవునికి స్తోత్రం. అంటే ఇంద్రధనుసును దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఇప్పటి నుంచి మీరు ఇంద్రధనుసు చూడగానే ఏం గుర్తు రావాలి? ఓహో, ఆనాటి కాలంలో దేవుడు నోవాహు జల ప్రళయంలో మనుషులందరినీ, అంటే ఒక నోవాహు కుటుంబం తప్ప, అలాగే కొన్ని జీవరాశులను, ఆడమగ జీవరాశులను తప్ప కొన్నిటిని మాత్రమే, మిగతా అన్ని కూడా చంపేశాడు. అలా వాటిని అన్ని కూడా చంపేశాడు. చాలా నాశనం జరిగింది, జలప్రలయం కలిగింది, చాలా ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి ఇప్పుడు నుంచి ఆ విధంగా రాకూడదు అనుకుని దేవుడు క్షమించండి, ఏం పెట్టాడు? ఇంద్రధనుసును పెట్టాడు. కానీ చాలా మంది ఆ ఇంద్రధనుసు ఎందుకు ఏర్పడుతుంది చాలా మంది క్రైస్తవులు ఇప్పటి వరకు తెలియదు. తెలుసా చాలా మందికి? ఓకే, మీ సంగతి నాకు ఎలాగో తెలియదు, కానీ మా కూవలు ఎక్కువ ఇంద్రధనుసు చూస్తే ఏమంటారు తెలుసా అండి? అమ్మ మీకు తెలుసా? మీరు ఇంద్రధనుసు చూస్తే ఏమంటారు తెలియదు నాకు, కానీ మా కూవలు ఎక్కువగా కొన్ని మూఢనమ్మకాలు నమ్ముతుంటారు. ఏమని అంటే, అలాగే ఇంద్రధనుసు కనబడింది అనుకో, ఇక్కడ మేఘంలో, మేఘానికి అలా కనబడి మాయమైపోద్ది. కొంతసేపు కనబడి ఒక వీలైతే 5 నిమిషాలు, అంటే 4 నిమిషాలు, లేదా 3 నిమిషాలు ఉంటుంది కొన్ని. అలాగా మేఘంలో కనబడేసరికి ఇంద్రధనుసు చూసి మురిసిపోవాలి కదా, మురవడం కాదు, ఆ ఇంద్రధనుసు చూపిస్తూ భయపడతారు. తెలుసా అండి? ఏమైనా భయపడతారు తెలుసా అండి? మీరు భయపడలేదు తెలియదు, కానీ మాకు భయపెట్టారు. ఏమని? ఆ ఇంద్రధనుసును వేలుతో ఇలా చూపించకూడదు అంటండి. ఏమని? మీరు నమ్మారా? ఇంద్రధనుసును ఇలా వేలెత్తి ఇలా చూపించకూడదు, లేదంటే వేలు కూర్చైపోద్ది అన్నారు. విన్నారా? నేను చాలా విన్నాను. చూడండి, ఇలా ఇంద్రధనుసుని ఇలా చూపిస్తేట ఏమైపోద్ది? వేలంతా కూడా కూర్చైపోద్ది. ఒకవేళ అలా చూపిస్తే కింద తొడుక్కోవాలట, ఎక్కడో కింద తొడగాలి అని. చూసారండి? ఇది ఎంత మూఢనమ్మకం అసలు ఆలోచించండి. దేవుడు పెట్టిన దేనికి? ఆ ఇంద్రధనుసు చూపిస్తే మీ వేలు కురుసైపోద్దని దేవుడు చెప్పాడా? లేదు. దేనికోసం పెట్టాడు? నిబంధనకు గుర్తు. దేనికి నిబంధన? జల ప్రళయం ఇప్పుడు నుంచి రాదు, నేను జ్ఞాపకం చేసుకుంటాను అనుకుని ఒక నిబంధనకు గుర్తుగా దేవుడు దాన్ని చేశాడు. మరికొందరు ఏమంటారు తెలుసా అండి? ఇంద్రధనుసు ఏర్పడిన చోట ఏముంటాయట? దెయ్యాలు ఉంటాయని కూడా చెప్తున్నారు మరికొందరు. ఏమని? ఇంద్రధనుసు ఉన్న చోట, ఆ ఇంద్రధనుసు ఏర్పడిన చోట దెయ్యాలు కూడా ఉంటాయి, అందుకని ఆ చోటనే ఇంద్రధనుసు ఏర్పడుతుంది అని భయపడుతున్నారు. మరికొందరు ఏమన్నారంటే, ఇంద్రధనుసు ఏర్పడిన చోట వజ్రాలు కూడా దొరుకుతాయి అని అన్నారు.
మరి మీరు విన్నర్లు అయితే తెలియదు కానీ ఈ విధంగా అన్నారు. కానీ అది చాలా పెద్ద తప్పు. ఇప్పటి వరకు నమ్ముతున్నారు చాలా మంది. ఒకసారి పోయిన సంవత్సరం ఇంద్రధనుసు అలా ఏర్పడింది చక్కగా తూర్పు వైపు. పిల్లలేమో అదిగో ఇంద్రధనుసు అని కూడా చూపిస్తున్నారు. మా వద్ద నేను బయట వచ్చింది, రే 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 వేలకి చూపించకూడదు, వేలు కురిసైపోద్ది అంటుంది. ఆమె ప్రభుని నమ్ముకున్నదే. అప్పుడు నేను బయట వచ్చాను, ఏంటి వదన అన్నాను. కాముగా ఉన్నది. నాకు చూస్తే కొందరికి ఏం మాట్లాడతలేదు అని ఉంటుంది. నేను ఎందుకంటే వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే నేను ఖండిస్తాను. వెంటనే నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఇంటికి. చూసారండి, ఇప్పటి వరకు అసలు నిజంగా అసలు ఇంద్రధనుసు ఎందుకు ఉందో చాలా తెలియదు. ఇంద్రధనుసు ఎందుకు ఉందంటే చూడండి, వినండి, జలప్రలయం ఇప్పుడు నుంచి రాకూడదు అనుకొని దేవుడు ఒక గుర్తుగా దాన్ని ఏం చేశాడంటే దాన్ని చూసి గుర్తించుకుంటాడనమాట. వర్షం పడే టైంలో లేదంటే మబ్బులు పట్టేటప్పుడు ఇంద్రధనుసు మనకు కనబడుతుంది. అంటే దేవుడు దాన్ని గుర్తు చేస్తున్నాడు అనమాట. ఇప్పటి నుంచి జలప్రలయం ఇప్పటి నుంచి జీవరాశులను చంపదు, జలప్రలయం వచ్చి మనుషులందరినీ కూడా నాశనం చేయదనుకొని ఒక గుర్తుగా దాన్ని పెట్టాడు. మొత్తం చదివాను ఇందాక గుర్తుకు పెట్టాడు. అంతేగా తప్ప అక్కడ వజ్రాలు ఉంటాయని కాదు, అక్కడ దెయ్యం ఉంటుందని కాదు, అక్కడ ఇలా చూపిస్తే వేలు కురిసైపోద్దని కాదు. దీన్ని ఏమంటారు? దాన్ని మూఢనమ్మకం. ఏ నమ్మకం అంటారమ్మా? చెప్పండి, ఇది మూఢనమ్మకమా లేదంటే నిజమా? ఇది నిజం కాదు. అందుకని ఒక మాట ఒక్కసారి సామెతల గ్రంథంలో ఒక్క మాట చూద్దాం. ఒకసారి సామెతల గ్రంథం, నేను త్వర ముగిస్తానే. సామెతల గ్రంథము 14:15. సామెతల గ్రంథం 14:15. జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్మును. దేవుడు అంటే జ్ఞానం అనేది లేకపోతే ప్రతి మాటను నమ్ముతామా నమ్మమా? ఇప్పుడు మన జ్ఞానం లేదు. అప్పుడు కాలంలో నేను అప్పుడు వరకు చాలా నిజంగా నమ్మాను. నేను కూడా దేనికి చదువుకోలేదు, పెద్దలు ఏది చెప్తే అదే నిజం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే బైబిల్ చదివితే, ఎప్పుడైతే కొంచెం 10th క్లాస్ వరకు చదువుకున్నాను, అప్పటి నుంచి ఎలా కొంతవరకు జ్ఞానం వచ్చింది. లేకపోతే అప్పటి వరకు ఇలా చూపించడం కాదు, ఇలాగా ముడుచుకొని అలాగా చూసేవాళ్ళం చేతులు ముడుచుకొని. తెలుసా అండి, భయాలు నేర్పించారు, ఇటువంటి మూఢనమ్మకాలు నేర్పించారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది తెలుసా? జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. ఒకవేళ మనకు జ్ఞానం లేదంటే ప్రతి మాట నమ్మేస్తాం. అది చదువుకున్నవాడు చెప్పిన నమ్ముతాం, చదువు లేనివాడు చెప్పిన నమ్ముతాం, పిచ్చివాడు చెప్పినా కూడా నమ్మేస్తాం. నమ్మమా? ఒక పిచ్చివాడు బాగా జుట్టు తెలిపేసి, గడ్డం తెలిపేసి, చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఆయన వచ్చి చెప్పినా నమ్మేస్తాం. కానీ అది నిజమా అబద్ధమా? అది నిజమా అబద్ధం మనం అన్వేషించాలి, తెలుసుకోవాలి. ఎవరైతే చెప్పినా మనం గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు, దానితో ఆలోచించాలి. అంతేగాని జ్ఞానం లేకపోతే మనం ప్రతి మాట నమ్మిస్తాం. కానీ ఇప్పుడు మనకు ఏముంది? ఇదిగో జ్ఞానం, ఇందులో చాలా జ్ఞానం ఉంది, చదవాలి. అందుకనే ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఆది కాండం నుండి ప్రకటన వరకు మీరు చదవండి. బైబిల్ చాలా జ్ఞానం సంగతులు రాయబడ్డాయి. ఇప్పుడు చెప్పండి, మనము జ్ఞానవంతులైతే ఎవరైతే చెప్పినా నమ్ముతామా నమ్మమా? ఎవరైతే చెప్పినా మన జ్ఞానవంతులైతే అది నిజమా అబద్ధమా అని తెలుసుకుంటాం. ఇర్మియా గ్రంథము 10:2. నేను త్వరగా ముగిస్తానండి. ఇర్మియా గ్రంథము 10:2. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారముల నభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును. అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. దేవునికి స్తోత్రం. వినండి, ఇక్కడ చూడండి, అన్యజనముల ఆచారములను మీరు అసలు నేర్చుకోకండి, అభ్యసించకండి, వారు చేసినట్టుగా, వారు చెప్పినట్టుగా మీరు చేయకండి అంటున్నాడు దేవుడు. ఏమని? అన్యజనులు అంటే ఎవరు? దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి నమ్మని వారు, దేవుని సన్నిధికి రాని వారిని అన్యజనులు అంటారు. వినాలందరూ కూడా. అంటే ప్రభువును, అంటే యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించని వారిని అన్యజనులు అని అంటాం. అన్యులు అంటే మనకు కానివారు, అంటే మన నమ్మకాలు నమ్మని వారు, నిజ దేవుడిని తెలుసుకునే వారిని అన్యులు అంటారు. అన్యజనముల ఆచారములను నభ్యసింపకుడు అంటే అన్యజనులు ఏదో తెలియక చేస్తున్నారు, వాళ్ళు జ్ఞానం లేని వారు కాబట్టి. కానీ వాళ్ళు చేస్తున్న ఆచారాలను మీరు ఆచరించకండి అంటున్నాడు దేవుడు. ఈ దేవుని మాటవా నా మాటవా?
దేవుని మాట నమ్మాలా నమ్మకూడదా? అంటే అన్యజనులు చేసిన ఆచారాలు మనం చేయకూడదు. అన్యజనుల ఆచారంలో అభ్యసింపకుడి. ఆకాశం అంటే పైన ఆకాశంలో ఏం కనబడతా అంటే ఆకాశం అగపడు అంటే ఆకాశంలో కనబడే చిహ్నములు అంటే గుర్తులు. ఆకాశంలో కనబడే ఆ గుర్తులను చూసి భయపడిపోతున్నారు. అంటే ఎవరు? అన్యజనులు. ఎవరమ్మా? ఆ అన్యజనులు వారికి జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు ఏదో నమ్మేసి భయపడిపోతారు. కానీ మనం కూడా ఏం అవ్వాలి? భయపడాలా చెప్పండి? అస్సలు భయపడకూడదు. అలా భయపడకూడదు. వాళ్ళు అన్యజనులు కాబట్టి వాళ్ళకి జ్ఞానం తెలియదు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. అందుకని నాకు చూపించాను కదా, ఆకాశం అంటే ఆకాశంలోనే అది గుర్తు ఏర్పడుతుంది. ఏ గుర్తు? ఇంద్రధనుసు. దాన్ని చూసి భయపడుతున్నారు లేదా? కానీ క్రీస్తులోనికి వచ్చిన మనము ఎందుకు భయపడుతున్నాం చెప్పండి? బైబిల్లో దేవుడు రాయించాడు ఎందుకు ఆ ఇంద్రధనుసు ఎందుకు ఏర్పడుతుందో చెప్పాడు దేవుడు. కానీ ఇప్పటి వరకు మనం భయపడితే ఎలాగా? అంటే మనకు జ్ఞానం లేదని అర్థం. ఒకవేళ మనకు బోధకులు లేదా సేవకులు మనకు చెప్పలేదని అర్థం లేదు. ఒకవేళ చెప్పి నమ్మకపోతే దాన్ని మూఢనమ్మకం అంటారు దాన్ని. ఓకేనా? మరి ఇంకోటి చెప్తాను. చంద్రుడు రాత్రిపూట కొన్నిసార్లు పగటి పూట కూడా కనబడతాడు. అవునా కాదా? వినాందరూ చంద్రుడు మనకు కనబడతాడు. ఆ చంద్రుడిని చూపించి కూడా భయపెట్టారు. నాకు చాలా భయపడేవాడు నేను చంద్రుడిని చూసి. తెలుసా అండి? చంద్రుడు చక్కగా గుండ్రంగా ఉంటాడు. అవునా కదా? గుండ్రంగా ఉంటాడు, బలపరుపుకుంటాడు. గుండ్రంగా కనబడుతుంది మనకు. పెద్దది ఇంత ఆకారంలో కనబడుతుంది చంద్రుడు. ఆ చంద్రుడిని చూపించి నాకు చాలా భయపెట్టారండి. మీకు మరి మీ ప్రాంతంలో ఆచరించలేదు తెలియదు. చంద్రుడిలో అలా గుండ్రం ఉంటది. ఆ చంద్రుడిలో కొన్ని చూడండి అలాగా ఒక మర్రి చెట్టులాగా చెట్టు ఆకారంలో కనబడుతుంది. మనం ఏ కనబడుతుందమ్మా? చెట్టు ఆకారంలో కనబడుతుంది. అక్కడ ఏమన్నా తెలుసా అండి? రాత్రిపూట అలాగా బయట వచ్చి అలా చూసేవాళ్ళం. చిన్నప్పుడు మాకు నేర్పించారు ఏమని? చంద్రుణ్ణి అలాగా ఎక్కువసేపు అలా చూడకూడదు అని నేర్పించారు. చెప్పారు, అలా భయపెట్టారు. ఎందుకు చూడకూడదు అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా అండి? ఆ చంద్రుడిలో కనబడుతుందే అది మర్రి చెట్టు అన్నారు. ఆ మర్రి చెట్టులో కోతి ఉంటది అని చెప్పారు. ఏముంటదండి? మర్రి చెట్టులో కోతి ఉంటది. ఆ కోతి వినాలి. ఎక్కడ? భూమి మీద కాదట. ఎక్కడ? చంద్రుని మీద మర్రి చెట్టులో ఓ కోతి ఉంది. ఆ కోతి ఆ చంద్రుని నుండి అలా కింద దూకేసినట్టుగా మనకు కనబడింది అనుకో. దూకేస్తే వెంటనే మనం చచ్చిపోతామని చెప్పారు. మీరు విన్నారు లేదా నాకు తెలియదు. అప్పుడు నేను రాత్రి పూట వచ్చి చంద్రుడు కనబడితే ఎలా చూసేవాడు తెలుసా అండి? ఇలా చూసి ఇలాగే అంతే, ఇలా చూసి ఇలా అంతే. ఎందుకంటే ఆ చంద్రుడిని అలా చూస్తున్నాం అనుకోండి, అక్కడ మర్రి చెట్టు ఉంటది. ఆ మర్రి చెట్టులో కోతి ఉంటది. ఆ కోతి కింద దూకేసింది అనుకోండి, చనిపోతాం అనుకునే భయం. ఎవరు చెప్పారు నాకు? మా తాతలు, ముత్తాతలు, మా అమ్మమ్మలు, నానమ్మలు, లేదంటే మా యొక్క తల్లి తండ్రులు ఇవి చెప్పారు. వాళ్ళు ఎందుకు నమ్మారు? వాళ్ళకి జ్ఞానం తెలియదు కాబట్టి. కానీ చంద్రులో కోతి నిజం ఉంటుందా? ఉంటదమ్మా? మర్రి చెట్లు ఉన్నాయా? చెట్లు ఉన్నాయా సార్? చూసారా? ఇటువంటి నమ్మకాలు మనకు చెప్పారు. కానీ చంద్రునిలో ఏముంటుంది తెలుసా? జీవరాశి ఏమి ఉండదు. ఒక్కసారి మీరు తీయకండి. కానీ యోబు గ్రంథం 37వ అధ్యాయం ఉంటుంది. ఏమనంటే నరులకు నివాసయోగ్యమైన భూగోళం. అంటే ఈ భూమి మీద జీవరాశులు, అంటే ఈ భూమి మీద ప్రాణముతో ఉన్న వీళ్ళంటే చెట్లు కూడా జీవం కలిగిన ఆ చెట్లైనా జీవరాశులైనా మనుషులైనా ఈ భూమి మీద తప్ప ఏ గ్రహాల్లో ఏ నక్షత్రాల్లో కూడా లేరు. తెలుసండి? దేవుడు భూమి మీద మాత్రమే పెట్టాడు. కానీ చాలా మంది ఏమన్నారు? చంద్రునిలో మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టులో కోతి ఉంది, ఆ కోతి కింద దూకేస్తుంది, మనం చూడకూడదు అని కొన్ని భయపెట్టారు. కానీ అందులో ఏమి లేదు. అది ఏ నెల తెలుసండి? చౌడు నెల. ఆ చంద్రుల్లో మన పంటలు పండించినా పండవు. ఈ భూమి మీద మాత్రం పంటలు పండుతాయి. చంద్రునిలో గాలి లేదు. తెలుసా అమ్మా మీకు? ఈ భూమి మీద మాత్రం గాలి ఉంది. చంద్రునిలో చెట్లు లేవు. ఈ భూమి మీద మాత్రమే. అర్థమవుతుందా? చెబుతున్నా కొంచెం అర్థమవుతున్నాయి. చంద్రుడు చౌడు నెల. ఆ చంద్రుడిని దేవుడు ఎందుకు చేశాడు? రాత్రిపూట మనకు వెలుతురివ్వడానికి, అలాగే నెలలు ఏర్పడడానికి దేవుడు దాన్ని చేశాడు. కానీ ఏమని బోధించారు మనకు? ఏమని చెప్పారు? మూఢనమ్మకాలు నాటించారు మనకు ఇక్కడ బుర్రలో. చంద్రునిలో మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టులో కోతి ఉంటుంది, ఆ కోతి కింద దూకేసినట్టు చూసామా చచ్చిపోతాం అని. చాలా భయపడిపోయాను నేను కూడా చిన్నప్పుడు. ఎప్పుడైతే ఇదిగో 10th క్లాస్ వరకు నేను ఎక్కువ చదువుకోవాలి, 10th క్లాస్ వరకు చదువుకొని ఈ బైబిల్ని చదువుతూ ఉంటే అప్పుడు అర్థమైంది, ఓహో చంద్రునిలో జీవరాశి ఏమి కూడా లేదు, చెట్లు ఏమి కూడా లేవు. అంటే దీన్ని నమ్మొచ్చా చెప్పండి? నమ్మకూడదా? దేన్ని? చంద్రునిలో మర్రి చెట్టులో కోతి. దీన్ని నమ్మకూడదు.
ఇది అబద్ధమా కాదా? చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, మీకు చూపించండి ఎందుకంటే టైం అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇంకా ఏమన్నారంటే కొందరు ఆకాశంలోనే చూపిస్తారు మనకేమని, ఇది ఫలానా నక్షత్రానికి చెందినవాడివి, ఫలానా ఏమంటారు కన్యారాశి పుట్టేవు, సింహరాశి పుట్టేవు, ఈ రాశి పుట్టేవు అనుకొని నీ ఫలానా రాశికి పుట్టే కాబట్టి నువ్వు బ్రహ్మాండంగా నువ్వు బ్రతుకుతావు, నీ జీవితం బ్రహ్మాండంగా కొనసాగుతుంది, లేదంటే నువ్వు కుక్క చావు చేస్తావు, లేదంటే ఈ విధంగా చేస్తావు అనుకొని చాలా భయపడే జ్యోతిష్కులు కూడా మనకు ఉన్నారు లేదా? కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? రేపేమి సంభవించును నీకు, అది జ్యోతిష్కుడైనా మంత్రగాడైనా ఎవడైనా పాస్టర్ అయినా ఎవడైనా సరే, స్వామి అయినా ఎవరికి కూడా తెలియదు, దేవునికి తప్ప. కానీ భయపెట్టేస్తుంటారు, ఇదిగో పలానా రేపు చేస్తావు, లేదా ఎల్లుడు చేస్తావు, పలానా సంవత్సరం చేస్తావు, ఇది అవుతుంది అది అవుతుంది అనుకుని మనల్ని భయపెడుతుంటారు. దేన్ని చూపిస్తూ? నక్షత్రాలను నక్షత్రాశులను చూపిస్తూ మనం భయపెడతారు. అంటే ఆకాశమందు కనబడే గుర్తులను చూపించి మనల్ని భయపెడుతుంటారు. కానీ మా ఎట్టి పరిస్థితులు భయపడకూడదు. ఎవరికి భయపడాలంటే దేవునికి తప్ప, దేవునికి భయపడాలి, దేవునికే భవిష్యత్తు తెలుసు. ఇంకా గాలిని చూపించి కూడా భయపెట్టారు. గాలిని చూపించి, గాలిని చూడమనుకో, అంటే గాలి వీస్తుంటుంది మనం చూస్తుంటాం, అవునా కదా? వీచైతే చూస్తుంటాం, కానీ ఆ గాలి ఏ రూపంలో ఉంటాయి, ఏ రంగులు ఉంటుంది మనకు తెలియదు. అంటే ఊగుతుంటాయి, ఆ పెద్ద శబ్దం చేస్తుంటుంది, ధూళి కణాలు ఎగురుతుంటుంది, అంటే గాలి వీస్తుందని మనం గుర్తుపడతాం. సుడిగాలి మీకు తెలుసు కదా, సుడిగాలి బాగా తిరుగుతూ వస్తూ ఉంటుంది. అక్కడేమో కొన్ని ధూళి కణాలు, కొన్ని ఆకులు కూడా ఎగురుతుంటాయి కదా. అక్కడ ఎగిరేటప్పుడు ఎక్కడ ఏమైనా తెలుసా అండి, ఆ సుడిగాలి ఎగురుకుంటూ వస్తున్న ఆకును ఒక్కటి ఇలా పట్టుకున్నారనుకోండి, ఆ పట్టుకున్న ఆకులో పిట్ట ఎరుగుంటే, వినాలి, పిట్ట అక్కడ ఎరుగుంటే, ఆ పిట్ట ఎరిగిన దగ్గర ఆకు దగ్గర అమ్మలు తాకితే అలాగే మనం కూడా ఎగురుతామట అని చెప్పారు. ఎంత మూఢనమ్మకం చెప్పండి ఒకసారి. అప్పుడు మేము ప్రయత్నించేవాళ్ళం, మేము ఓహో అనుకుని పట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. పిట్ట ఎగిరిన ఆకు కనబడుతుందేమో, ఆ పట్టుకోవాలి, అక్కడ పిట్ట ఎరిగిన దగ్గర అమ్మలు తాగాలి, అప్పుడు అలాగే ఎగరాలనుకుని మేము పరుగులు తీసేవాళ్ళం చిన్నప్పుడు. కానీ అది కూడా మూఢనమ్మకం, అవునా కదా? మూఢనమ్మకం కదా? మూఢనమ్మకం. ఇవి చాలా ఉన్నాయి, ఇంక చాలా ఉన్నాయండి. అలాగే అప్పుడు కాలంలో ఎక్కువ సూర్యులు ఉండేరట. ఏముండేవారట? అప్పుడు కాలంలో చాలా ఎక్కువ మంది సూర్యులు ఉండేవారట. చాలా ఎక్కువ మంది సూర్య కుటుంబం ఉండేట. చాలా సూర్యులు ఉండేవారట. చంద్రుని కుటుంబం అంటే నక్షత్రాలని చెప్తున్నారు. అలానే ఉండేవట. ఒకసారి ఏమో ఆకలేసినప్పుడేమో చంద్రుడు ఏమన్నా అంటే, ఇదిగో నీ పిల్లలు నీరు తినేద్దాము, రేపటికి నా పిల్లల్ని తినేద్దాం అనేసరికి తినేసారు. ఇంకా ఏదో పూసుకున్నట్టు ఏమంటారు అది, ఏ చెట్టు, మన రక్తం అని ఉంటాయి కదా, అది వెంగిస చెట్టులో రక్తం, మనిషి రక్తం కనపడుతుంది, అంటే మనిషి జంతువు రక్తం లాగా ఎర్రగా ఉంటది. దాన్ని పూసుకుని లేదంటే, ఇదిగో నా పిల్లల్ని తినేసాను ఈరోజు, కాబట్టి నీ పిల్లల్ని కూడా రేపు తినేద్దాం అనేసరికి మోసపోయిందట. ఎవరు? సూర్యుడు తన పిల్లల్ని అందరిని కూడా చంద్రునికి, అలాగే సూర్యుడు కూడా చంద్రుడు కూడా కలిపి కూడా తిన్నారు అనుకొని, లేకపోతే మనము ఎండ భరించే వాళ్ళం కాదు అనుకొని ఇటువంటి పుకారు కూడా ఉంది, ఇటువంటి మూఢనమ్మకం కూడా. కానీ మొదటి నుండి దేవుడు చేసినప్పుడు సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒకడే. కానీ నక్షత్రాలు చాలా ఉన్నాయి, కోట్ల నక్షత్రాలు, అలా గ్రహాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అంతే తప్ప సూర్యులు ఎక్కువ మంది చేయలేదు. ఇది గ్రహించాలి. ఇది కూడా మూఢనమ్మకం, అవునా కాదా? ఇంకో మాట, మీరెప్పుడైనా పిట్టల అరుపులు మన అందరూ విన్నాం, మీరు విన్నవాళ్ళే, మనందరూ విన్నవాళ్ళం. పిట్ట కొన్నిసార్లు ఏమని అరుస్తుంటే తెలుసా అండి? చియా 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 అని ఆ పిట్ట అరుపు ఇప్పుడు విన్నారా? చియా 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 అని అరుస్తుంటది. అలా ఇంకో పిట్ట ఏమని అరుస్తుంటది? పుచి 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 అని అరుస్తుంటది. విన్నారు లేదా? చియా 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 అని అరుస్తుంది అనుకోండి, వెంటనే మాకు వాళ్ళు ఏమంటారు తెలుసండి, ఎక్కడో ఎవరు చనిపోయారు అందుకనే పిట్ట అరుస్తుంది, లేకపోతే తర్వాత చియా 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 అని అరుస్తుంది అనుకోండి, నాకేదో కీడు సంభవించబోతుంది, నాకేదో కీడు జరగబోతుంది అందుకని అది అరుస్తుంది అనుకోండి. పిట్ట అరిసింది అనుకోండి, భూ అని ఉమ్మేస్తున్నారు. ఏమని? పిట్ట అరిస్తే. ఇటు పిట్ట అరుపుకే అంత భయమా? ఆ పిట్టను అటువంటి అరుపు ఇచ్చింది దేనికి? దేవుడు దానికి అరుపు ఇచ్చాడు. మనకు రకరకాల అరుపులు ఉన్నాయి, మనకు చక్కగా మాట్లాడే విధానం, మనకు రకరకాల స్వరాలు ఇచ్చాడు దేవుడు, అవునా కదా? జీవరాశులు అన్నిటికంటే మంచి స్వరాలు మనకి ఇచ్చాడు దేవుడు. అలాగే ఏ జీవరాశి కూడా మనలాగా మాట్లాడలేదు, మనలాగా సున్నంగా. కొన్ని అయితే మనం పెంచుకుంటే కొన్ని
మైనాలు అని రామచంద్ర గారు చిన్న చిన్న పదాలు పలుకుతాయేమో కానీ అంతగా ఇది లేదు. కానీ దానికి ఆ విధంగా దేవుడు ఇస్తే ఆ పిట్టను గుర్తిట్టుకుంటారండి. ఏమని చియా చియా అరిసింది అనుకోండి, ఇంకా వెంటనే భూ అట, పుచ్చి అరిసినా భూ అట, ఇంకా నీ బతుకు చెడు అన్నట్టు ఉంటుంది ఇంకా. కానీ అదంతా కూడా ఏంటండి మూఢనమ్మకం. గ్రహించారు. ఇప్పుడు నుంచి మీరు విన్నారు కాబట్టి జాగ్రత్త. ఇటువంటి పిట్టలు అరిసినా మనం భయపడకూడదు, నక్కలు అరిసినా మనం భయపడకూడదు, కుక్కలు అరిసినా మనం భయపడకూడదు. ఎందుకంటే భయం చిన్నప్పుడు మనకు భయాలు నేర్పించారు లేదా? కొందరు నిమ్మకాయలన ఎర్రకాయలు గుచ్చేసి అలాగా రోడ్లో పెడుతుంటారు. అమ్మ బాబు వాటిని చూస్తే గుండె ఆగిపోయేటంత పని అవుద్దు తెలుసా అండి. ఇలాగ దూరం నుంచి అనమాట, అలాగా అక్కడ దాటరు. ఇంకా ఏమైనా సోకేస్తుందేమో, కీడు వస్తుందేమో, హాని జరుగుతుందేమో అనుకుని భయపడుతుంటారు. కానీ ఆ ఉర్రకాయకు మిరపకాయ కూడా భయపడే క్రైస్తవులు ఉన్నారంటే ఆలోచించండి. దానివల్ల ఏమీ కాదు తెలుసా అండి. నేను చాలా తొక్కేసింది. చిన్నప్పుడు భయపడేవాడిని, దూరంగా వెళ్ళేవాడిని అలాగా. అంటే ఏమంటారు, చనిపోయిన తర్వాత ఇది చేస్తుంటారు కదా కొందరికి, అంటే శుద్ధి అంట మా భాషలో ఏమంటారు దాన్ని, ఇది అంటారు కదా. రకరకాల మరి పూజ చేసేవాళ్ళు చేస్తుంటారు కదా. అలాగా నేను చాలా చిన్నప్పుడు భయపడేవాడిని కదా. ఇప్పుడు అయితే తొక్కుకుంటూ కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నా, ఏమవ్వలేదు నాకు. అలాగే ఇంకోటి ఏంటంటే నేను రాసుకున్న కొన్ని గుర్తుండాలని. ఓకే, ఇంకోటి ఇది ఒకటి ఏంటంటే చాలా ఉన్నాయి కానీ కొన్ని మాత్రం చెప్పేసి మోగిస్తాను ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి. చెడిపి సిల్లంగి అనుకుని ఎక్కువగా నమ్మకాలు దేని గురించి, చెడిపి సిల్లంగి. చెడిపి అమ్మాయి అట విన్నాను, చెడిపిదట ఏం చేస్తుందట, పైన అలా ఆకాశం వైపు చూసింది అనుకోండి మొత్తం కనబడిపోద్దట. చెడిపి తెలిసిన స్త్రీకి, చెడిపి తెలిసిన ఆడదేనికి మొత్తం పైన కనబడదట, కింద చూస్తేమో భూమి లోపల మొత్తం కనబడదట. అలాగే మనిషి శరీరంలో చూస్తే మొత్తం లోపల ఉన్న అవయవాలన్నీ కూడా, లోపల ఉన్నవన్నీ పేగులు, గుండె ఇవన్నీ కూడా కనబడతాయట అని చెప్పారు. మీకు ఇలా చెప్పారు నాకు తెలియదు కానీ మీరు విన్నారో తెలియదు కానీ అని చెప్పేసరికి భయం. చెడిపి వాళ్ళంటే భయం. చెడిపి అనుకుని చాలా నేర్పించారు. చెడిపి అనుకుని భయం. అయితే ఆ చెడిపి వాళ్ళు నిజంగా ఆ విధంగా చూస్తే, వినాలందరూ ఆ విధంగా చూస్తే మనకు స్కానింగ్ మిషన్తో అవసరమే లేదు. అవసరమా చెడిపి తెలిసిన దానికి, అమ్మా నువ్వు ఎలాగో చెడిపి చేస్తావు కాబట్టి ఇది కూడా రా అంటే మా కడపలో అంటే బిడ్డ ఎలా ఎదుగుతుందో, మా పాప వాళ్ళ బిడ్డ ఎలా ఎదుగుతుందో, లేదంటే నా భార్య యొక్క కడుపులో ఏ విధంగా పాప ఎదుగుతుందో, బాబు ఎదుగుతున్నాడు, లేదా లోపల ఏముంది, కాయ ఏర్పడిందో, ఏం ఏర్పడుతుంది అనుకో ఏం చేస్తారంటే సింపుల్ గా అలా స్కానింగ్ చేసి చెప్పేస్తారు. ఓ పలానా ఇది ఉంది అనుకోండి. ఎవరు చెడిపి. చూసారు ఎంత నేర్పించారు మనకు, చాలా నేర్పించారా భయాలు, నేర్పించలేదా? అప్పుడు ఇంకోటి ఏమని, చెడిపి తెలిసిన వాళ్ళట రక్తం జుర్రేసి తీసుకొచ్చి ఆ రక్తంతో వండుతారటండి. ఇప్పటి వరకు మా ఊరు నమ్ముతారు. ఇప్పటి వరకు రక్తంతో ఏం చేస్తారట, రక్తం కలిపి వండుతారట ఆహార పదార్థాలు. అది పిచ్చి కాకపోతే చూడండి ఒకసారి ఏంట చూడండి. ఇటువంటి మూఢనమ్మకాలు అన్ని నూరు పోసారు. ఎవరు కూడా మనిషి శరీరంలో లోపల ఏం జరుగుతుందో ఏమవుతుందో మనకు తెలియదు. అలాగే పైన ఆకాశంలో మొత్తం చూడలేము. అంతేందుకు హబుల్ టెలిస్కోప్తోనే చూడలేకపోతున్నారు ఆకాశం ఎంత పెద్దదో అనుకోని. మరి ఆకాశం పైన మొత్తం చూసేసి దేవుడిని చూశారు కదా. దేవుడిని చూడాలి, పరలోకం చూడాలి. ఇప్పుడు పరలోకాన్ని ఎవరు చూడలేదు, దేవుడిని ఎవరు చూడలేదు. ఒక యేసుక్రీస్తు తప్ప దేవుడిని చూసింది, పరలోకాన్ని చూసింది, అలాగే పాతాళ లోకాన్ని చూసింది యేసుక్రీస్తు తప్ప మనుషులు ఎవరు కూడా చూడలేదు. కానీ భూమి కింద ఏముందో కూడా ఎవరు చూడలేదు. ఇటువంటి నమ్మకాలు మనకు ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి మనకు చెప్పి మనల్ని భయపెట్టారు లేదా? మీరు భయపడ్డారు లేదా నాకు తెలియదు కానీ నేను చాలా భయపడిపోయాను. ఇంకోటి ఏమన్నా తెలుసండి, కొందరు సాధువులు అడగడానికి వస్తుంటారు కదా, సాధువులు అప్పుడు ఎక్కువ అడగడానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది ఇవ్వట్లేదు కానీ అండి, ఇస్తే బాగుంటుంది. అలాంటి వారికి అడుక్కు తినే వాళ్ళకి ఇవ్వాలి, బైబిల్ కూడా చెప్పింది. అలా అడగడానికి వస్తుంటారు కదా. మాకు ఏం నేర్పించారో తెలుసా అండి, మాకు చిన్నప్పుడు మంచి ముందు వెదురు తలుపులు ఉండేవి, వెదురుతో చేసిన తడకలు లాంటివి తలుపులు ఉండేవి.
అవునా కదా? అప్పుడు ఆ కల్ప కూడా ఇది లేదు, కల్ప కోసేవారు కూడా అంత లేదు. అప్పుడు వెదురులతోనే చిన్న ఇల్లు, చిన్న గుడి చేసుకొని ఉండేవారు. అప్పుడు ఏం చేసేవారంటే, ఇదిగో జాగ్రత్త, సాధువులు వస్తుంటారు. అంటే మా భాషలో గూర్ఖా అని అంటారు, అలాగే గురు బుడ్డ ఏదో అంటుంటారు. వాళ్ళు వస్తారు, వాళ్ళకి కనబడకూడదు, వాళ్ళ కంటి కనబడకూడదు. వాళ్ళి కనబడ్డారా మిమ్మల్ని ఈగ చేసి దోమ చేసి తీసుకెళ్ళిపోతారు అని చెప్పేవారు. వెంటనే వాళ్ళని చూస్తే, అక్కడ చూస్తే వెంటనే పరుగు వచ్చి తలపేసుకొని అలా బిక్కుమంటే అలా చూడన్నమాట. అమ్మ బాబు అనుకోండి. వాళ్ళని చూస్తే నాకు నిజంగా అంటే వచ్చినట్టుగా భయపడేవాడు నేను. వాళ్ళకు కనబడకూడదు, ఎందుకంటే ఈగ చేసి తీసుకెళ్ళిపోతారు అనుకోండి. ఈగ మార్చేసే మనిషిని ఈగ మార్చేస్తారట, ఈగ మార్చేసి తీసుకెళ్ళిపోతారు అనుకోండి. ఇలా చాలా భయపడున్నాను నేను. కాబట్టి ఇది కూడా మూఢనమ్మకమే. ఏంటంటే ఇప్పటి వరకు నమ్ముతున్నారు. ఎక్కడంటే మా అత్త వాళ్ళ ఊరికి మా చిన్నమాయ ఉన్నాడు, వినండి, మా చిన్నమాయ ఉన్నాడు. ఆ చిన్నమాయని ఏమని ఇప్పటి వరకు నమ్ముతున్నారు తెలుసా అండి? ఈ బుడ్డాడు పలేటవాడు, పని మొత్తం ముగించుకున్నాడు, వెంటనే వరుస ఆపేశాడు అని అంటుంటారు. ఏమని? ఆ బుడ్డాడేరా, పలానా బుడ్డాడు వరుసను ఆపేశాడు ఆయనే అని అంటుంటారు తెలుసా అండి? మరలా వర్షం కురిసింది అనుకోండి, ఆ బుడ్డడే వర్షాన్ని కురిపించాడు అనుకుంటారు. అంటే మనిషి వర్షాన్ని కురిపించగలడా? వర్షాన్ని ఆపచేయగలడా? అప్పుడు కాలంలో భక్తులు గొప్ప భక్తులు కాబట్టి, అప్పుడు కాలంలో ఆ విధంగా దేవుడు స్పాట్లో చేసేవాడు కాబట్టి ఆ విధంగా చేశారు భక్తులు. కానీ ఇప్పటి కాలంలో ఆయన అన్యుడు, యేసుప్రభువును తెలియనివాడు, యేసుప్రభువును నమ్మనివాడు. ఆయనను ఏమంటుంటారంటే, క్రైస్తవులు ఏమంటుంటారు, వర్షాన్ని ఏరే ఆపు చేసేస్తాడట, మళ్ళీ వర్షాన్ని ఆయనే కురిపిస్తాడట. మరి దేవుడు ఎందుకు? మనమే చేయాల్సింది కదా. మన చేతిలోనే ప్రకృతి అంతా కూడా మన గుప్పెట్టు ఉండేది కదా. ఇప్పటి వరకు నమ్ముతున్నారు ఎవరు? వాళ్ళు యేసుక్రీస్తును తెలుసుకొని మందిరాలకు వెళ్తున్న వారే నమ్ముతున్నారు. అంటే ఇది మూఢనమ్మకం కాదా చెప్పండి? మూఢనమ్మకం. వర్షాన్ని ఎవరు ఆపచేయలేరు, ఎవరు కురిపించలేరు. దేవుడే వర్షాన్ని కురిపించాలి, ఆపు చేయాలి. చాలా ఉన్నాయి, రిఫరెన్స్ తీయాలంటే మనం టైం అవుతుందని తీయట్లేదు. కాబట్టి ఇటువంటి వాటిని మనం అసలు ఎట్టి పరిసరం ఆచరించకూడదు. ఇంకా కొన్ని మాటలు చూసుకొని ముగిస్తాను. ఇంకా తీతు పత్రిక 1:13. తీతు పత్రిక 1:13, పేజీ నెంబరు 197. ముగిస్తాను. ఇంకా పేజీ నెంబర్ 197. కొత్త నిబంధన ఉంటుంది చూడండి ఒకసారి. కొత్త నిబంధన గ్రంథంలో ఉంటుంది. తీతు పత్రిక 1:13. తీతు పత్రిక 1:17. మీరు పేజీ నెంబర్ ఫాలో అవుతే వెంటనే తీస్తారు. పేజీ నెంబర్ని చెప్పిన పేజీ నెంబర్ తీస్తే వెంటనే తీస్తారు. తీతు పత్రిక 1:13, 1:13, 14 మనం చదువుకుందాము. తీతు పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు. తీతు కన్నా తిమోతి కాదు, తిమోతి తీసే. తీతు పత్రిక ఇంకా తీసేవా? అదే తీతు పత్రిక 1:13, 14 చదవండి ఒకసారి త్వరగా. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక. చూడండి, అంటే యూదులు కల్పించే, యూదులు ఆనాటి కాలంలో యేసుక్రీస్తు యూదుడే, యూద జాతికి సంబంధించిన వాడు. ఆ యూదులు కల్పించిన కథలు కూడా, కట్టు కథలు కూడా ఉన్నాయంట. కల్పన కథలు అంటే కల్పించి చెప్పడం. కథను ఏమంటే కల్పించి అల్లడం, కల్పించి కథ చెప్పడం. అటువంటి కల్పనా కథలను చెప్పుకోవడం. అలాగే సత్యం నుండి, సత్యం అంటే వాక్యం నుండి తొలగిపోనట్టి, అంటే వాక్యం నుండి తొలగిస్తా ఏవి మనుషుల కట్టడలు లక్ష్య పెడితే. మనుషుల కట్టడాలు అంటే ఏవి? ఇది ముట్టకూడదు, ఇది తినకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, చెప్పాను కదా మొత్తం. అలా చూపించకూడదు, ఇలా పట్టుకోకూడదు అని చెప్తారు. ఇవన్నీ కూడా మనం లక్ష్య పెట్టామనుకోండి, వాటిని మనసులో పెడితే మనము వాక్యాన్ని విడిచిపెట్టేస్తాం. వాక్యం ఎవరు చెప్పినా నమ్ముతామా? ఓకే.
కొందరు ఇదొకటి ఏమనంటే ఆచి అని తుమ్ముతారు అనుకోండి, వెంటనే ఎక్కడైనా ప్రయాణం చేసిన వాళ్ళు ఆగిపోతారు. తుమ్ము వచ్చినా భయమే. తుమ్ములు రావా మనిషికి? చీ అనుకుని తుమ్మేస్తారు అనుకో, వెంటనే ప్రయాణం వెళ్తున్న వాడే హే తుమ్మే వెంటనే అనుకుని ఆగుతారు. సిటీ పక్క వాళ్ళు ఎక్కువ తుమ్ము వచ్చినా ఆగిపోవడమే. అంటే తుమ్ము వస్తే ఏదో కీడు సంభవిస్తుంది అనుకోండి. ఇంకోటి ఏంటంటే అలా ఎవరైనా ప్రయాణం చేస్తే వెళ్ళిపోతున్నారు అనుకోండి, అలాగా వెంటనే పిల్ల ఎదురొచ్చింది అనుకోండి, అమ్మ బాబు పిల్లి ఎదురొచ్చింది, ఈరోజు ఏం జరగబోతుంది అనుకొని కొందరు ఇంకా ప్రయాణం కూడా కొనసాగించారు. తెలుసా అండి? పిల్లి ఎదురొస్తే బస్సులు ఎదురవుతుంటాయి, ఆటోలు ఎదురవుతుంటాయి, విమానాలు అంటే వస్తుంటాయి కదా, విమానాలు కూడా ఎదురుగానే వస్తుంటాయి. అలా మరి పైనుంచి ఇలా విమానాలు ఎదురవుతుంటాయి, మనుషులు జంతువులు అన్నీ కూడా ఎదురవుతుంటాయి. అలా పిల్లి ఎదురొస్తే చాలు ఇంక వెంటనే కీడు సంభవిస్తుంది అనుకొని ఇంకా ప్రయాణం ఆపేస్తారు. అలా భయపడిన వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ సిటీ పక్క. అలాగే వితంతు అంటే మొగుడు చనిపోయిన స్త్రీ ఉంటారు కదా, వితంతు అంటారు. ఆ వితంతువు అలా కనబడిన ఏదో కీడు సంభవిస్తుంది అనుకుని నమ్ముతారు. తెలుసండి? ఇటువంటి అంటే భర్త చనిపోయిన స్త్రీ కనబడినా, నల్ల పిల్లి కనబడినా, తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా భయమే ప్రతి ఒక్కరికి. కానీ ఇవంతా కూడా మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు కాదా? ఇవన్నీ కూడా మూఢనమ్మకాలే. అలాగే మన కొన్ని పంటలు ఏం చేస్తుంటామంటే గాలికి ఎత్తుతుంటాం కదా, ఇలాగా. అవునా కదా? గాలి ఎత్తుతుంటాం లేదా? గాలి ఎత్తేటప్పుడు మాకు ఏమన్నా తెలుసండి, మాకు ఏమన్నా చెప్పారంటే చిన్నప్పుడు, అలా చిన్నప్పుడు ఇప్పుడు కూడా నమ్ముతారు, గాలి ఎత్తేటప్పుడు గాలి అని దానికి పేరు పెట్టకూడదట. ఏమని? గాలి అని పేరు పెట్టకూడదట. మరి ఏమని పిలవాలో మరి ఏమన్నా తెలుసా? తోడు అని పిలవాలట. ఏమని పిలవాలమ్మా? తోడు. తోడు అని పిలిస్తేనే అది గాలి వస్తుందట, లేకపోతే గాలి రాదట. అబ్బా అబ్బా ఎక్కడ నేర్పించారు? మరి ప్రతిసారి మన గాలి గాలి అని పిలుస్తున్నాం, అది వస్తుంది కాబట్టి మనం పీల్చుకొని బ్రతుకుతున్నాం. ప్రతిసారి తోడు తోడు అంటున్నామా? చూస్తారా? ఆగిపోవాలి కదా. ఇప్పుడు మన గాలి అంటున్నాం, మీరు గాలి అని పేరు పెట్టారు కాబట్టి ఆగిపోతారన్నారు కదా. ఏంటంటే ఇటువంటి మూఢనమ్మకాలు చూడండి. ఇప్పటి వరకు మా ఊర్లో, మీ ఊరి సంగతి నాకు తెలియదు, ఎలా నమ్ముతారో ఏ విధంగా ఉంటారో అది నాకు తెలియదు, కానీ మా ఊర్లో ఇప్పటి వరకు క్రైస్తవులైన వారు కూడా గాలి అని పిలువారు. తెలుసా అండి? ఇది ఎత్తేటప్పుడు గాలి అని పిలువారు. తోడు రావట్లేదురా అంటుంటారు. మేమైతే గాలి గాలి అంటుంటాం. మా దగ్గర ఎవరైనా ఉంటే అయిపోద్ది. మా కుర్రబెచ్చే వాళ్ళు కానీ కొంచెం బైబిల్ బాగా ఇలా కొంచెం చదువుకున్న వాళ్ళ దగ్గర ఉంటే అయిపోద్ది. కానీ వాళ్ళు ముసలి లాంటి వారు కొంచెం అలాంటి వారు ఇది అవుతుంటారు. కానీ మా ముందు అలా అన్నారు, కాము ఉంటారు. చూడండి, మనము గాలిని గాలి అని పిలిచినా, తోడు అని పిలిచినా, ఏం చేసినా ఆగదు, అది రాక మనదు, అది వీస్తూనే ఉంటుంది. ప్రతి మనిషి కూడా ఏమిస్తుంటుంది? అది ప్రాణవాయువు ఇస్తుంటుంది. అంతే తప్ప గాలిని మనము తోడు అని పిలిస్తేనే వస్తుంది, లేకపోతే గాలి ఎత్తేటప్పుడు రాదు అని అదొక మూఢనమ్మకం, గుడ్డి నమ్మకం. ఇలాంటివి ఉన్నాయి లేవా? చాలా ఉన్నాయి. అప్పుడు ఇంకోటి ఏమని చెప్పారంటే, ఆకాశం ఎంత ఎత్తుందో చెప్పండి? కిలోమీటరా, 10 కిలోమీటరా, 100 కిలోమీటరా? చాలా ఎత్తు, విశాలంగా ఆకాశం పైన ఉంది. అప్పుడు కాలంలో వినాలందరూ కూడా ఆకాశం కింద ఉండేదట. వినాలందరూ కూడా ఆకాశం కింద ఉండేదట. ఎప్పుడు ఒక ఆయన భోజనం చేసి ఏం చేశాడంటే, కమ్మవాడో కాపువాడు అని చెప్తుంటారు. ఏమని? కమ్మవాడో కాపువాడట. అలా భోజనం చేసి అలాగా ఇల్లు పైన ఎక్కేసి అలా అంటాడట. వెంటనే ఆకాశం కింద ఉన్న ఆకాశం పైకి వెళ్ళిపోయాడట. తెలుసా అండి? పైకి వెళ్ళిపోయిందట. ఇది కూడా మూఢనమ్మకమే. ఆకాశం ఎప్పుడు కూడా పైనే దేవుడు చేశాడు తప్ప కింద ఎప్పుడు కూడా లేదు. కింద నుంచి పైన ఎప్పుడు కూడా లేదు. దేవుడు చేసినప్పుడు, ఆకాశం భూమిని చేసినప్పుడు, ఇప్పుడు ఎక్కడ ఉందో అక్కడ ఉన్నది ఆకాశం కూడా. భూమి ఇప్పుడు ఎక్కడ ఉందో అక్కడ ఉంది. ఇప్పటి వరకు దేవుడు చేసిన భూమి ఇప్పటి వరకు దేవుడు చేసిన భూమి తిరగడం ఆగలేదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర గ్రహాలు ఇవన్నీ కూడా తిరగడం ఆగలేదు. ఆకాశం అలాగే ఉంది, భూమి అలాగే ఉంది. కానీ మనమే రకరకాల నమ్మకాలు నమ్ముతున్నాం, గుడ్డి నమ్మకాలు, మూఢనమ్మకాలు. కనుక మన మూఢనమ్మకాలు నమ్మితే మనకు లాభం ఏంటి చెప్పండి? మనకేమో లాభమా? మనకు లాభం? మూఢనమ్మకాలు నమ్మితే లాభమా? మనకే నష్టం, మనకే భయం. నాకు చిన్నప్పుడు ఇవన్నీ నేర్పించారు, కానీ ఇప్పుడు కొంచెం కూడా భయం లేదు నాకు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయించాడు. అలాగే లోక చదువులు కూడా చదువుకున్నా, అక్కడ ఎంతో కొంత జ్ఞానం నేర్చుకున్నాం కాబట్టి అలాంటివి లేవు, తప్పు అని గ్రహించాను.
ఇంకా కొన్ని ఉన్నాయి, చాలానే ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు, కానీ చాలా ఉన్నాయి. ఓకే, ఇంకోటి ఊసరవల్లి తెలుసు కదా అందరికీ, రంగులు మారుతుంటుంది. ఆ ఊసరవల్లిని చూపించి కూడా భయపెట్టారు. ఏమని? ఆ ఊసరవెల్లి కనుక మన నెత్తి పైన అలాగ వచ్చి పట్టుకుందనుకోండి, వినండి, నెత్తి పైన అలాగొచ్చి అలా పట్టుకున్నదనుకోండి, ఒక్కసారిలాగా పట్టిందా వదలదు. అప్పుడు 7 సార్లు ఆకాశం ఉరుమాలట. ఆకాశం 7 సార్లు ఉరిమితేనే అప్పుడు ఏంటది ఇంద్రధనుష్, ఏదేంటి ఊసరవల్లి, ఆ ఊసరవల్లి అప్పుడు ఆ పట్టు విడుస్తుందట. అలా అని చెప్పేసరికి ఊసరవల్లి కనబడితే నాకు అంత భయం అన్నమాట. అమ్మ బాబు భయం. ఎలా భయపడేవాడిని అంటే, అమ్మ అది ఒకవేళ నా జుట్టు అలా పట్టుకున్నది అనుకోండి, 7 సార్లు మళ్ళీ ఆకాశం ఉరుముతుందో లేదో, అది వర్షాకాలమో ఎండాకాలమో శీతాకాలం తెలియదు, 7 సార్లు మళ్ళీ ఆకాశం ఉరుముతుందో లేదో అనుకుని భయపడేవాడిని వెంట చూసి. అదొకటి నేర్పించారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఆ ఊసరవల్ని చూసి వెంటనే చంపేయాలని నేర్పించారు. దేనికి? ఆ ఊసరవల్లి మనల్ని చూసింది అనుకోండి, అప్పుడు చెప్తట వెళ్ళిపోయా, గబగబ వెళ్ళిపోయి, ఓ సింహమా పులి, నేను పలానా చోట మంచి అంటే చక్కగా లేతాకులు ఉంటాయి కదా, మనం తింటుంటాం కూరాకులు, కూరాకులు చూశాను అనుకోని అంటే మనసున్న విధంగా కూలి చెప్తాడట. లేత కూరాకులను చూసాను, రా అనుకొని పిలుచుకొని తీసుకొస్తాడు సింహాన్ని. అదొక దాన్ని చంపేయాలట. చంపేసి దానికి కర్రపుల్లలు కూడా పక్కన వేయాలి అనుకొని చెప్పారు. అలాగే చేసేవాళ్ళం, అలాగే భయపడిపోయిన వాళ్ళం. కానీ అదంతా కూడా అదంతా కూడా మూఢనమ్మకం. అది నమ్మొచ్చా? నమ్మకూడదు. ఇవన్నీ కూడా ఇటువంటి గుడ్డి నమ్మకాలు, మూఢనమ్మకాలు ఇప్పటి వరకు నమ్ముతున్నారండి, ఇప్పటి వరకు. కానీ దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ రెఫరెన్స్ చూపించాలంటే, బైబిల్లో రాయడం అన్నీ చూపించాలంటే మన టైం అవుద్దని నేను మీకు అలా చెప్తున్నాను. కాబట్టి ప్రియులారా, మనం మూఢనమ్మకాలు నమ్మేసి మోసపోకూడదు. ఇంకా చాలా ఉన్నాయి, గుర్తులేదు. కానీ గుర్తున్నప్పుడు ఎప్పుడైనా రెండో భాగం అది నేను మాట్లాడుకుందాం. చాలా ఉన్నాయి. అది కొందరు నవ్వుకుంటారు, నిజంగా అటువంటివి ఆచరిస్తారు. కొందరు నవ్వుకుంటారు. కనుక మనము క్రీస్తులోనికి వచ్చిన మనమందరం ఇప్పుడు ఎలా ఉండాలంటే భక్తిగా, నీతిగా, యథార్థంగా. ఒకవేళ నిజమైతే నమ్మాలి, అబద్ధమైతే నమ్మకూడదు. వీటిని పితృపారంపర్యమైన ఆచారాలు కూడా అంటారు. ఏమని? పితృపారంపర్యమైన ఆచారాలు అని. అంటే తాతలు తండ్రులు నమ్మారు కాబట్టి వాటిని ఇప్పటి వరకు మేము నమ్మాలి అని, వాటినే పితృపారంపర్యమైన ఆచారాలు. వారు తాత ముత్తాతలు ఆచరించి, తండ్రులు ఆచరించి వాటిని ఇప్పటి వరకు నమ్ముతున్నారు. కానీ అవంతా కూడా అబద్ధమైతే మనం విడిచిపెట్టాలి అంతే తప్ప నిజాలైతే నమ్మాలి. నిజమైతే నమ్మాలి, 100%, 100% నమ్మాలి. కానీ అది అబద్ధం అయితే ఎట్టి పరిస్థితుల్లో మనము నమ్మకూడదు. నమ్మకూడదు? చెప్పండి, నమ్మకూడదు. కనుక మనం చాలా జాగ్రత్తగా మనము ఎవరు చెప్పినా ఏది చెప్పినా మనము గుడ్డిగా నమ్మకూడదు. ఇంకోటి చిన్న చెప్పేసి ముగిస్తారు. కళ్ళము చక్కగా చెక్కేస్తాం కదా, కళ్ళం చక్కగా రెడీ చేస్తాం. కళ్ళం చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా? ముందు మా కూవల దగ్గర కళ్ళము రెడీ చేసేటప్పుడు ఫస్ట్ కళ్ళం చేసేటప్పుడు చెక్కేటప్పుడు ఫస్ట్ పారతో 1, 2, 3 సార్లు కొనాలాగా ఆ పారతో ఇది చేసారన్నమాట. అలా చెక్కేసి వెంటనే, అప్పుడు కాలంలో బాగా ఇది ఉండేది కదా, ఏ ఉండే గోచె, వెంటనే 3 సార్లు అలా కుట్టి వెంటనే అంటే వెనక పక్కన ఉడదీసి పరిగెట్టి గాలి 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 అనుకుని పరిగెట్టేవారట. అప్పుడు కాలంలో వెంటనే ఇది నవ్వడానికి మనకు చాలా అంటే అక్కడ ఆడవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కదా, వెంట తీసేసి ఆ గోసి తీసేసి వెంటనే పరుగు గాలి 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 అని పరిగెట్టేవారంట. అంటే అలా విస్తారం గాలి వస్తుంది అనుకోని అని నమ్మేవాళ్ళు. ఇలా చాలా ఉన్నాయి చూడండి. సరే, ఇంత మూఢనం కాకపోతే పోనా ఇప్పటి వరకు అలా చేయట్లేదు, మరి గాలి వస్తుందో లేదా చెప్పండి? వస్తుంది. మరి దాన్ని చూడండి, దాన్ని మూఢనమ్మకం మనకు ఏమంటారు చెప్పండి? అదే మూర్ఖపు నమ్మకం, మూఢనమ్మకం. ఒక ఆయన అన్నాయంట, వినండి, ఈ కుందేలకి ఎన్ని కాలు ఉంటాయమ్మా? కుందేలకి ఎన్ని కాలు ఉంటాయి? 2, 3, 4? 4 కాలు. ఒక కాలు ఇలా పట్టుకున్నాడట కుందేలు పట్టు. ఇదిగో నేను పట్టుకున్న కుందేలకి 3 కాలు ఉన్నాయట. కాదురా, కుందేలకు 4 కాలు ఉంటాయంటేమో, కాదు 3 కాలు చూసుకోవాలి. మరి నేను పట్టుకున్న ఒకటే అంటేమో, లేదు 3 అన్నట్టు. అది
అంటే ఎవరు అంటే దాన్ని ఏమంటారు, దాన్ని మూఢనమ్మకం, మూర్ఖత్వం అంటారు దాన్ని. నేను పట్టుకున్న కుందేలకు మూడే కాలు అన్నట్టుగా వాదిస్తుంటారు. ఎంత చెప్పినా కొందరు నమ్మరు, వినరు. మా ఊర్లో కూడా ఇప్పటి వరకు నేను చెప్తుంటాను, ఎంత చెప్పినా కొందరు వినరు, కొందరు అయితే బాగానే వింటారు. ముసలి వాళ్ళు కూడా కొందరు బాగానే వింటారు, కొందరు అయితే మేము చెప్పిందే వేద్దామంటారు, మేము చెప్పిందే వాస్తవం అంటుంటారు. కాబట్టి ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. నవ్వుకుంటాం కానీ కొన్ని లోపల బాధ ఉంటుంది. అంటే మనకు తెలిసిన వారికి అయితే బాధ ఉంటుంది, ఎందుకు ఎటువంటి నమ్ముతున్నారు అనుకోండి. కాబట్టి పిల్లరా, మనము ఎటువంటి వాటిని నమ్మకూడదు. దేవుని యొక్క మాటకు నమ్మాలి, దేవుని యొక్క మాటకు భయపడాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. కాబట్టి మనము దేవుని యొక్క మాటకు విధేయత చూపుతూ దేవుని అడుగుజాడలు మనం నడవాలని, క్రీస్తు అడుగుజాడలు మనం నడవాలని మనం మనసారా కోరుకుంటూ ఇప్పటివరకు చక్కగా మరి ఏ డిస్టర్బెన్స్ చేయకుండా చక్కగా విన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మిగతా మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతులు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, సమాజాన్ని పట్టి పీడిస్తున్న మూఢనమ్మకాల గురించి విన్నాం కనుక సమాజంలో అనేకమైన మూఢనమ్మకాలు తండ్రి ఇప్పటి వరకు తండ్రి నమ్ముతున్నారు కనుక అటువంటి మూఢనమ్మకాలు మేము నమ్మకుండా తండ్రి ఏది నిజమో ఏది అబద్ధం తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు కాబట్టి తండ్రి మాకు జ్ఞాన హృదయం కలగజేయమని అడుగుతున్నాం. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మేము ముందు మా యొక్క తాత ముత్తాతలు మా యొక్క తల్లిదండ్రులు చెప్పిన వాటిని మేము నిజమైతే నమ్మి అబద్ధమైతే విడిచిపెట్టి దేవాని వాక్యాన్ని మాత్రమే నమ్మడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఇప్పటి వరకు తండ్రి విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం దయచేయమని ఇచ్చిన ప్రార్థన మనవులు మీ కుమారుడు మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.